నన్ను ఒకే చెప్పండి, ఇప్పటి నుంచి తాగా మంచిగా ఉంటా అని చెప్పండి. సరే హారిక, ఈ రోజు నుండి ఏ రోజు నేను తాగను. నువ్వు నన్ను అర్థం చేసుకొని మంచిగా ఉంటానంటే అంతకంటే నాకేముంటుంది హారిక. సరేనా? నిన్ను ఏ రోజు బాధ పెట్టను, నువ్వు నన్ను ఏ రోజు బాధ పెట్టకు. అందుకే ఫిక్స్ అయినా పెళ్లి చేసుకుందామని. పోదాం పా. సిగ్గులేదా పరయోని భార్య చేతడుకోవడానికి? అయినా నా భర్త లేనప్పుడు ఇంటికి వచ్చడం కరెక్ట్ కాదు. ఈ పరిస్థితులు అతను దాన్ని తన జీవితం ఆగం కాదా? అట్లా జరుగుతా నీకు హ్యాపీనా? నేనేం పరాయుడు భార్య చేయి పట్టుకోలే, అర్థమైందా? నీ కొడుకు ఏం చేసింది తెలుసా? వాడేం చేసిండు? ఎవరు నిన్ను సిగ్గవాడే వచ్చిండు? నేను చెప్పేది పూర్తిగా మొత్తం నీ కొడుకు నా బిడ్డ ఉన్న దగ్గరికి పోయి నా బిడ్డ ఇంటి చుట్టూ తిరుక్కుంటా నా బిడ్డ సంవత్సరం ఇప్పుడు పోతాడు, నా బిడ్డ కాపురాన్ని కూర్తాడు వీడు పోయి. వాడికి అట్లేం చేస్తాడు? వాడు అసంటోడు కాదు, వాడు నౌకరు చేసుకుని పోతాడు హైదరాబాద్. నిజం తెలుసుకున్నాక నీ దగ్గరికి వచ్చి అడుగుతానా? నేను ఏమైంది హారిక? ఏం లేదండి, వాటర్ తాగుతావా? పడుకోండి. ఎందుకు భయపడలేదు? ఏం లేదు. పడు. స్వామి, నేను రాత్రి పడ్డటువంటి పీడకలు పడకుండా చూడు స్వామి. మా ఆయన నన్ను ఇప్పుడే అర్థం చేసుకుంటుండు. మేమిద్దరం కలిసి సంతోషంగా ఉండాలని దీవించు స్వామి. అరవింద్ మనసుల నుంచి నన్ను తీసేసి ఆయనకు కూడా పెళ్ళై అతని జీవితం కూడా సంతోషంగా ఉండేటట్టు దీవించు తండ్రి. పాలు తీసుకోండి. నువ్వు కూడా తెచ్చుకోకపోయినా? ఏమైంది హారిక? మెత్తను అట్లా పడేసినావు? ఏం లేదండి, ఆ పిల్లో పైన బల్లి పడ్డది, అందుకని ఉతికేస్తా. బల్లి పడితే అంత టెన్షన్గా పడేయాల్సిన అవసరం వచ్చింది చెప్పు? బల్లికి అంత భయపడాలనా? అదేం లేదండి. నువ్వు ఎందుకు భయంగా ఉంటున్నావు చెప్పు? నిన్న రాత్రి కూడా నిద్రలోకి లేచిన ఉలికిపడ్డావు. ఏమైతుంది? ఎందుకు భయపడుతున్నావు? ఏమైనా కలగిట్లా పడ్డదా? అవునండి, నైట్ పీడకలు వచ్చింది. నన్ను ఎవరో చంపినట్టు పీడకలు వచ్చిందండి. కలబడ్డదా? ఎవరో చంపినట్టు వచ్చిందా లేకపోతే నేనే చంపినట్టు వచ్చిందా? మీరు ఊరుకోండి, మీరెందుకు చంపినట్టు వస్తుంది? అయినా నేను కల్లో కూడా మీ గురించి అట్లా అనుకోను. నాకు జ్వరం వస్తేనే మీరు తట్టుకోలేరు, మీరెందుకు నన్ను చంపుతారు? మీరు భలే మాట్లాడతారు. అదేం లేదు కానీ ఇంట్లో ఒక్కదానివే ఒంటరి ఏదో ఆలోచించుకుంటూ ఉండే వరకు అటువంటి కళ్ళు వేస్తూ ఉంటాయి. కానీ ఈరోజు నేను ఆఫీస్కి పోవట్లేదు, బయటికి పోదాం ఓకేనా? నీకు కావాల్సినవి కొనుక్కుందాం అట, లేదంటే ఏదైనా మూవీ కన్నా పోదాం. సరే, కొంచెం మైండ్ రిలీఫ్ ఉంటుంది. సరే అండి. ఓకేనా? ఓకే. వస్తావా లేకపోతే ఇంట్రెస్ట్ లేదంటావు? ఎందుకంటే అట్లా మాట్లాడతారు? ఇంట్రెస్ట్ లేదని చెప్పి నేను రెడీ అవుతా, పోదాం. ఏమండి, నాకు ఒక కొత్త సిమ్ కావాలి. కొత్త సినిమా? ఏమైంది? మంచిగానే వస్తుంది కదా నెట్వర్క్. అది వద్దండి, కొత్తది తీసుకుంటా నేను. ప్రాబ్లం ఏమైంది చెప్పవా? ప్రాబ్లం ఏం లేదు కానీ కొత్త సిమ్ తీసుకోండి అంతే. సిగ్నల్ రాలేదంటే కొత్త సిమ్ తీసుకున్నా ఏమన్నా అర్థం ఉంటుంది. ఆల్రెడీ కాంటాక్ట్ నెంబర్ అందరి దగ్గర ఉంటుంది, మళ్ళీ కొత్త సిమ్ తీసుకొని ఏం చేస్తావు చెప్పు? ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు దాని గురించి.
ప్రాబ్లం అంటే ఏం లేదండి, కంపెనీ నుండి ఫోన్స్ వస్తున్నాయి, తలనొప్పి అవుతుంది ఎవరితోటి. కంపెనీ నెంబర్లు అందరికి వస్తాయి, అది బ్లాక్ చేసేస్తే అయిపోతుంది, మళ్ళీ రావు. దానికి ఇంకా కొత్త సిమ్ ఎందుకు హారిక? కంపెనీ నెంబర్సే కాదండి, అన్నోన్ నెంబర్స్ నుండి కూడా ఎవరు ఫోన్ చేసి ఏమేమో మాట్లాడుతున్నారు, ఏమేమో మెసేజ్లు ఎత్తున్నారు, అందుకని అడుగుతున్నా. అది కాదు హారిక, ఇన్ని రోజులు నేను చెప్పలే మరి. రాంగ్ కాల్స్ వస్తున్నాయి, ఎవరో మాట్లాడుతున్నారు, ఏదో మాట్లాడుతున్నారంటే నేను కాల్ చేసి మాట్లాడుతున్నాను కదా, చెప్పకుండా నీలో దాచిపెట్టుకుంటే ఎట్లా అన్నట్టు? ఈ విషయాన్ని కూడా ఎందుకు చెప్పుడు అని అనుకున్నా కానీ ఇదంత పెద్ద తలకాయ నొప్పి అవుతుందండి. ఒక సిమ్ తీసుకోండి. సరే హారిక, ఒకటి కొత్త తీసుకుందాం కానీ దాని గురించి ఎందుకు టెన్షన్ పడుతున్నావు మరి? ఓకే, అంటే టెన్షన్ ఏం లేదండి. ఏది కానీ నీకు ఏ ప్రాబ్లం వచ్చినా చెప్పుకో నాకు, ఓకేనా? నీ లోపలనే పెట్టుకొని నువ్వే ఆలోచించుకుంటుంటే ఇట్లనే ఉంటుంది ఏది కానీ. సరే, నువ్వు చెప్తే నేనేమో కొట్టను తిట్టాను కదా, అర్థం చేసుకుంటా కదా మరి. సరేనా? సరే అండి. పోయి రెడీగా పోయి పోదు. ఓకే అండి. ఆగురా పెద్దోడా, ఇగో మామిడికాయ పచ్చడి కొను. అదే అద్దమ్మా గదెందుకు? అరే అద్దంటేనేమేంద్రా, రోజు కూరలు ఉంటాయా, ఓ పూట పచ్చడి వేసుకొని తినచ్చు. అక్కడ షాప్లో కొనుక్కుంటుంది. అరే ఇక షాపులో ఎందుకురా, ఇంట్లో పచ్చళ్ళు ఉండగా ఆడమని ఎంట్లుంటాయి, మంచిగా ఉంటాయి అవి. ఇదే బ్యాగ్ ఇటీ, నేను పెడతా. చూస్తానేమేంది ఇవన్నీ 2000 ఈ చేతి ఖర్చుకు. 2000 కాదు 5000 ఇస్తా కానీ ఏడికి తోలుతాను, సదిగట్టి తోలుతాను ఏడిగా. ఎట్రా పోయేది, ఏడికి పోతాను? జాబుకు బాబు. అబ్బో ఇక నేను నౌకరు చేసి నా ఇల్లు ఇస్తాడు, పందిరి పచ్చబడేస్తాడు. నువ్వు నౌకరు చేస్తారద్దు, పోవుడద్దు. నువ్వు ఎందుకు పోతావు నాకు మొత్తం ఎరికే. నౌకరు లేదు, బ్యాగ్ ఇంట్లో పెట్టుకో ఫస్ట్. ఆగో మనకి అట్లంటేనేమేంది, నువ్వు పోయేటను పోనీ ఎక్కడో బ్యాగ్ ఇంట్లో పెట్టమంటాడు. అత్తే మళ్ళీ కాదు ఎరికేనా? ఏం మాట్లాడతాను, నీకు ఏమెరకనే వాడు ఎందుకు పోతాడు? ఎందుకు పోతాడు? కుక్కకు బొక్క ఆశాట. నువ్వు పోవడద్దు, ఏమద్దు. ఈయన ఏదో కూలో గైకులో చేసుకుని ఈయనే బతుకుతాం పోయింటావా? వాడు అప్పుడు నేను బోన్ పాప అని అంటేనా, వాడిని తిన్న కుడి పైకి పెట్టకుంటే ఏదైనా ఒకరు చూసుకో అంటివి. ఇప్పుడు వాడు పోతానంటే అర్థంటేనేమేందయ్యా? కళ్ళు కనిపించలే? శంకర్ గడ చింటికాడ తిడితే మంచిగున్నదా? నీ ముఖం ఎడబెట్టుకున్నావు, నల్ల ముఖం అయింది నువ్వు లేకపోతే. వాడు ఇంటి మీద ఖర్చు గంటకాలం తిట్టినాక వాడెందుకు పోతాడు దానే బడి? ఏమో మరి నీకేరుక. నువ్వు అని నేర్ప రాదు మరి, పోరాని నట్టనే ఉన్నా నీ ముచ్చట చూస్తే. పోరా నువ్వు బా, నీ పని నువ్వు చేసుకొని బతుకుపో. అరే మళ్ళీ నీకు తలకాయలేదా? అని ఎడుకో పోరపోకూడదు కానీ పురమాయించి తోలుతాను వేడికే. పోయి ఉట్టుకోకూడే మళ్ళా పొల్లెం పడి పడతాడు, ఇజ్జత్ పోద్దు ఊళ్ళే. ఏం మాట్లాడుతున్నావయ్యా? వాందేమో బాగా తప్పున్నట్టు మాట్లాడతాను నువ్వు ఏమా. ఇగో వీడు తాగిన కాడికి దాని మొగడు వచ్చిండట. దాని మొగడు వచ్చి మాట మీద మాట వచ్చి ఇట్నే తాకుంటున్నారట. ఇగో నా పిల్లలు నాతోటి మంచిగా ఉంటలేదు, నాతోటి సంసారం చేస్తలేదు, ఊక గొడవలు అవుతాని అని చెప్పుకున్నాడట. ఆ టెన్షన్లో బాగా తాగిండట. సో లేకుంటే తాగి తమ్మి నాకు నడవత్తలేదు, నన్ను ఇంటికి తీసుకుపో అంటే తీసుకుపోయిండట. తీసుకుపోయినాక ఆడ ఆ దొరసాని కనబడ్డదట. సరేనే, నీ కొడుకు తెలివి కల్లోడే, పాపం అయినా దించడానికి వేయండు. ఆ పొల్లాడ కనిపించింది, దించి సప్పుడేగా మంచి అగడవాడు రావాలి. ఆ పొల్లతో ఏముచ్చటే వాళ్ళ పంచాయతీ తెంపే పెద్ద మనిషి వారు నువ్వు. మరి బుద్ధి మాట చెప్పిన బుద్ధి మాట చెప్పగా ఆయనతో ఉంటావా, నాతో రెక్కెట్లా పట్టుకున్నావు రా దివానా. మళ్ళీ చూస్తారా పోసిగా? ఏందయ్యా వాడి మీదకో బాగా మాట్లాడతాను? అది వాడిని మోసం చేసింది ఎరికేనా? ఏమో చెప్పినందుకు తప్పైనట్టు మాట్లాడతాను. వాడు ఈ ఊళ్ళోనే ఫస్ట్ ర్యాంక్ వచ్చేది, వాడు మంచిగా చదువుతాడు అని వాని వెనక తిరిగి ప్రేమ దోవని వాని వెంబడి తిరిగి వాని జీవితం ఆగం చేసింది. ఎన్నడు తాగని నా కొడుకు తాగుడు మొదలు పెట్టుకొని రోడ్ల పొంటి అటు ఇటు తిరిగి పిచ్చోడైంది వాడు. అది మంచిగా నౌకరులను చేసుకొని అటు వాని జీవితం ఆగం చేసింది, ఇటు వీని జీవితం ఆగం చేసింది. వాడు చెప్పింది తప్పనయ్యా. వాడు మంచోడయ్యేపటికే, చదువుకున్న బుద్ధిమంతుడయ్యేపటికే ఒక ఆడపిల్ల జీవితం ఆగం కావద్దని నువ్వు చేసుకున్న భర్తతోటి మంచిగా ఉంటేనే ఉండు, లేకుంటే మంచి నిర్ణయం తీసుకో అని. మా జీవితాలు ఆగం చేయకు, నీ జీవితం నాగం చేసుకోకని 4 ముచ్చట్లు మంచి మాటలు చెప్పచ్చిండు. లోకం మీద చూస్తలేవా? ప్రేమించిన నీ మోసం చేస్తే సంపుతా పొడతా పెట్రోల్ పోసి తలగబెడతా అని ఎన్ని జరుగుతానయ్యా? అట్లేమని చేసి వచ్చిండా వాడు? నా కొడుకును అక్కలు ముక్కలు పెంచలే, గుండగా లెక్కలు పెంచలే, ఇంకా అది మోసం చేసింది వాడిని. అది మోసం చేసిన తర్వాత వీని తెలివిడిపోయిందే. ఆ పిల్ల నిజంగానే మోసం చేసి గవర్నమెంట్ నౌకరిని పెళ్లి చేసుకున్నది. వీడేం చేయాలనే? తాగి రోడ్ల పొంచి వండి ఇజ్జత్ తీసుకొని మానం తీసుకొని ఊళ్ళో పేరు పదం కావాలా? అరే వాడిని అంటేనేమేందయ్యా? వాడు ఆ పిల్ల లెక్కల ఒకరు ప్రేమించి ఒకరు పెళ్లి చేసుకుందామని అనుకోలే, అదే కావాలనుకున్నాడు. అందుకే వాడు పిచ్చోడాయిండు. పిచ్చోడాయిండు. కన్నోళ్ళు గంగలు కలవని, గోదాట్ల కలవని, వాళ్ళు చచ్చిపోని. మరి మా అవ్వయ్య నన్ను కని పెంచి పెద్దోని చేసి చదువులు చెప్పించి బుద్ధివంతులు చేసిండు. మరి వాళ్ళ కోసం ఏమైనా చేస్తామని ఆలోచన ఉన్నది ఈ కాలపానికి. ఫ్యాషన్ అయిపోయింది. ప్రేమించింది మోసం చేయగానే తాగాలి, తిరగాలి, రోడ్ల పని వండాలి. ఏమనుకుంటావురా మీరు అసలు? చాలుగంటి ఊకవాడిని అనకు. అరే నీ పని నువ్వు చేసుకోరా, దాని తోలికి పోకు, దాని వార్త ఓకిగా గట్ట చెప్పు, జోలికి వార్త ఓకని చెప్పు. అయినా చిన్ననాడే పిల్లలే. బడికి పోయి వచ్చిందంటే అమ్మ ఏ పని చెప్తే ఆ పని చేసేది, బాబు ఏ పని చెప్తే ఆ పని చేసేది. నీకు ఎవరంటే ఇష్టం అంటే నాకు బాబు అంటే ఇష్టం అని ఓడనేది, నీకు అమ్మ అంటే ఇష్టం అని ఓడనేది.
పెరిగి పెద్దోళ్ళు 20 ఏళ్ళు పడ్డాయి అనుకో, మా డాడీ అంతా పిచ్చోడలేడు, మా అమ్మకి ఏం తెలియదు. ఇట్లా రాకూడదు కానీ ఆగ బాబు, ఆగమ్మ తీసేసినట్టు మాట్లాడే. ప్రేమించుకున్నది గొప్పదవుతుంది, కన్నోళ్ళు కాటికి పోతారు. వీళ్ళ కథ ఇట్లున్నది. అమ్మకు జ్వరం వచ్చిందిరా కొడుక, దవాఖాన తీసుకుపోరాని అయ్యే చెప్తే నువ్వేం చేస్తాను? నువ్వు తీసుకుపోవచ్చు కదా. అయినా ఇప్పుడు అనుకోండి అవసరం, ఊళ్ళో ఆర్ఎంపీ దగ్గర చూపించుకోండ్రు. అదే ప్రేమించిన దానికి తలకాయ నొత్తుంది అనుకో, అయ్యే జేబుల నుంచి పైసలు తీసుకొని డార్లింగ్ ఇక్కడ కాదు డార్లింగ్, ఎంబీబీఎస్ పోవాలి, వరంగల్ పోవాలి, హైదరాబాద్ పోవాలి అని అవన్నీ తిప్పుతారు. అంటే అబ్బాయిలు అంత దూరం ఇల్లు ప్రేమించిందో ఎక్కువైందిరా ఈ కాలంలో. నువ్వు అన్నట్లు మాట్లాడు బాబు, ఆ రోజు నాకు వీలు కదా తీసుకుపోలే. నువ్వు మళ్ళీ అనకరా, నువ్వు ఏదైనా మాట్లాడితే నాకు పావులు చెరువులు పడినట్టు అయింది. నువ్వు అరని సంగతి ఒకటే రెండురా ఎన్ని చెప్పరా. ఆ రోజు 1 కిలో ఉప్పును 1 కిలో పప్పు దేరా అన్న. నాగర పైసలు నాగరెక్కన్నాయి, నేను దేను అన్ను. అదే ప్రేమించిన అమ్మాయి నాకు అన్నం తిన బుద్ధి అవుతలేదు, ఏమన్నా తినేదేవా అంటే అప్పు చేసి మరి బిర్యానీలు మీయే, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు మీయే, బేకర్లు మీయే, అన్ని మీయే, తిరుగుడు తిప్పుడు. అప్పు చేసైనా కూడా ఖచ్చితంగా అయ్యారా. ఊరుకోరా అదయ్యా, వాడేమో అప్పు చేసిండట ఏమో కట్టిండట ఏమో చెప్తాడు. నీకేం తెలిసే పిచ్చిదానా, తెలిసే మాట్లాడి లేకుంటే లేదు. వీడు ఎన్నెన్ని అప్పులు చేసింది ఏమేమి సంగతులు నీకు ఎరిగానానే. ఆ పిల్ల పెళ్లి కాకముందు ఈ బంగారుతో అప్పులు చేసి ఆమెకు డ్రెస్సులు కొనిచ్చుడు, కమ్మల జతలు కొనిచ్చుడు, గాజులు కొనిచ్చుడు, బేకరీలకు తీసుకుపోడు. ఒక్కటి చేసిండా 2 చేసిండా. ఇక ఆ పిల్ల పెళ్లి అయింది గుత్తా, ఇక తాగుడికి మరిగిండు. ఏ దుకాణం కాడికి పోయినా ఈయన కాతే, ఏడదుండి నా పేరు చెప్పుడే. ఇక ఈ నైట్ ఇరుగా ఈ సిగరెట్ తాగుడేంది, ఈ మందు తాగుడేంది, నీ బతికేంది. అయ్యా దొరా నీ కాలు మొక్కుతా, నువ్వు చేసిన పురుషోత్తం చాలు. ఇక హైదరాబాద్ గద్ద ఏమద్దు. ఇక అడిగి పోయిందంటే నువ్వు ఆడింది ఆట పాడింది పాట. మళ్ళీ కొత్త అప్పులు ఎన్ని చేస్తావో ఏం కతో. ఉన్న 2 ఎకరాలు కూడా అమ్మాలి చెత్తది. గవర్నమెంట్ నౌకరికి ప్రిపేర్గా ఎంత ఖర్చు అయినా నేను పెట్టుకుంటా. వెనకటి నుంచి చదివినట్టే ఇంటికంటే చదువు. విన్నావా? చెప్పింది అర్థం అవుతుందా? తీరా ఇంటికాడనే ఉండి ఇక అప్పులేమో తెచ్చుకొని చదువుకో. ఇక మేము వచ్చి అడిగి వచ్చి చూసేది ఉండదు, చేసేది ఉండదు, చెప్పేది ఉండదు. నువ్వు చేసిన తలవంపులు చాలు. ఇక తల వంచలేను, తల వంచి బతకలేను. హలో, ఇంకెంతసేపు వెయిట్ చేయాలన్నా? ఏమేమి సృజన? మా ఇంట్లో గొడవ అయింది అనంత్. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, లగేజ్ తీసుకొని వచ్చిన. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లి పెళ్లి చేసుకో. ఇంత సడన్ గా పోయి పెళ్లి చేసుకుందామంటే ఎట్లా సృజన? చూడు అన్న ఫేస్ ఒకసారి. 1 వీక్ నుంచి అన్నం లేదు, ఏం లేదు అసలు. మా ఇంట్లో డైలీ గొడవలే. మా నాన్న డైలీ టార్చర్ చేస్తున్నాడు నేను తెచ్చిన సంబంధాలు చేసుకోమని. ఏదో ఒకటి చెప్పి ఇప్పుడు బయటకు వచ్చిన. అరే అట్లా కాదే, మా అన్నకు పెళ్ళైనంత వరకు మా వాళ్ళు నన్ను చేసుకొనియరే. మనకి సంబంధాలు చూస్తుర్రే. 1-2 నెలల మన పెళ్ళి అయిపోతుంది. కొంచెం ఓపిక పట్టరాదే. నీతో కాదనంతగా, నీకు అసలు చేసుకోవాలని ఇంట్రెస్టే లేదు కావచ్చు. ఏదో ఒక సోది చెప్పి తప్పించుకుంటున్నావు. మా అన్న పెళ్ళి అది ఇది అనుకుంటా. ఏదో ఒకటి చెప్తే నా సావేదో నేను చస్తా కదా. అరే నువ్వు అట్లా ఎందుకు మాట్లాడతాను సృజన? ఇంకెట్లా మాట్లాడాలి? నేను లగేజ్ తీసుకొని వచ్చినంటే కూడా నువ్వేం రియాక్ట్ అవుతలేవు అసలు. అంటే నీకు అవసరం లేదనే కదా. అట్లా కాదు సృజన, నువ్వు ఎంత లవ్ చేస్తానో నేను కూడా నేను అంత లవ్ చేస్తాను. నేను ఎప్పుడు నేను మోసం మీద తలుచుకోలేదు సృజన. మా అన్న పెళ్ళి ఒకటే అడ్డం తప్ప నాకు ఇంకేం లేదు. ఇంకెన్నిసార్లు అర్థం చేసుకోవాలి? నేను ఫస్ట్ నుంచి అది నేను అర్థం చేసుకుంటూనే ఉన్నా కదా. ఇప్పుడు ఏంది, మనం పెళ్లి చేసుకోవాలి అంతేనా? సరే ఫస్ట్ మా ఇంటికి పోదాం. మా ఇంటికి పోయి చెప్పి చూద్దాం. మా ఇంట్లో మీ ఇంట్లో అంత కన్ఫ్యూజ్ అయితే కాదు, కొంచెం మనం అర్థం చేసుకుంటారు కావచ్చు. అర్థమయ్యేటట్టు చెప్పి చూద్దాం. ఒకవేళ వాళ్ళు నువ్వు అంటే మనం బయటికైనా సరే పెళ్లి చేసుకుందాం, సరేనా? అరే నీకేమన్నా పిచ్చా? వాళ్ళు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నావు? మా ఇంట్లో యాక్సెప్ట్ చేయకనే నేను బ్యాగ్ తీసుకొని వచ్చిన. నువ్వు మళ్ళీ మీ ఇంటికి తీసుకుపోతుంటున్నావు. అట్లా కాదనంత్, మనం వెళ్ళిపోయి ఎక్కడన్నా పెళ్లి చేసుకుందాం. ఒక 2 months అయినాక వాళ్ళే యాక్సెప్ట్ చేస్తారు కదా. అరే అట్లా కాదే, మా ఇంట్లో గురించి నాకు తెలిసే. ఒకసారి చెప్పి చూద్దామంటానా కదా. నువ్వు ఎన్నటికైనా మా ఇంట్లోకి వచ్చి ఉండాల్సింది దానివే సృజన. మా ఇంట్లోకి చెప్పి చూస్తే వాళ్ళకి ఓకే అయితే మా అమ్మ నాయన 4 లక్షలు ఇస్తారు కదా. వాళ్ళు ఒప్పుకోకపోతే మనం బయటికైనా సరే పెళ్లి చేసుకుందాము. నీకు ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళ ముంగడే చేసుకుంటే వాళ్ళకి కొంచెం నిమ్మలం ఉంటుందిగా. అర్థం చేసుకోవే. నీకు ఎందుకే, నేను ఉన్నా కదా, నేను మాట్లాడుకుంటా. ఏమో ఇక నీ ఇష్టం. సరే పోదాం. మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసిన, వాళ్ళు వస్తే వాళ్ళ కార్లో వెళ్ళిపోదాం. సరే. మనం తిన్నావా లేదా?
మళ్ళీ ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయరు వస్తాం. సరే మామ. రైట్ రైట్ రా రైట్ రా బాయ్. బాయ్. నా మంచిది అన్ని వచ్చినప్పుడు నీళ్ళు చేయాలని తెలియదా? ఏందిరా ఎవరురా వాళ్ళు? చెప్పినా కదమ్మా నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. ఈమెనే అమ్మాయి. ఏం మాట్లాడుతున్నావు రా? మొన్న బాబు నేను సిలికా చెప్పినట్టు చెప్పినావు. అన్నయ్య పెళ్లి అయినాక నీ పెళ్లి చేస్తావు రా అని చెప్పినావు. బాయిలో ఏ వేగం వచ్చి తీసుకొని వచ్చినారా దాన్ని? ఏంటమ్మా వానికి పెళ్లి చేసి నాకు పెళ్లి చేస్తారా? వాడు పెళ్లి చేసుకుంటా అనుకుంటారా మీరు? వాడిని పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందనుకుంటారా మీరు? వాడు హైదరాబాద్ ఏం చేస్తారు అనుకుంటారు? మీరు పంపించిన పైసలతో తిరుగుతున్నాడు. వాడికి అడ్డేటప్పుడు పిల్లని ఇస్తారా? ఏం మాట్లాడుతున్నావు రా? మనకి మొన్ననే సంబంధం చూసి వచ్చినావు. వాడు హైదరాబాద్ నౌకరు చేసుకుంటాను, నీకు ముసలి నౌకరు వచ్చిందని నువ్వు బాగా మాట్లాడుతున్నావు. అయ్యో మేము పుట్టినాం కదా, మరి మా అయ్యమ్మ పరమేమి ఎందుకు తీయాలి? మేము వాళ్ళు చెప్పినట్టు తినాలన్నా అసలు జ్ఞానమే లేదారా మీకు? మాకు అన్ని తెలుసమ్మా. ఏం తెలుసురా? మాకు అన్ని తెలుసు, నువ్వేం చెప్పనవసరం లేదు. మాకు తెలియలేకలో వేసుకున్నాం అనుకున్నావా? మేము నౌకరు ఎత్తాను. మాకు సమాజంలో ఎట్లా బతకాలో తెలుసు. మాకు ఎవరేం చెప్పాల్సిన అవసరం లేదు. ఏంద్రా నీకు అహంరా? నౌకరు చేస్తాను బలుపురా నీకు? నీకు అన్ని తెలుసారా? అన్ని తెలిసిన నువ్వు అయితే అన్న పెళ్లి కాకముందు తమ్ముడు పెళ్లి ఎట్లా చేసుకుంటారా? ఇది తెలియలేదారా నీకు? అని తెలియదా? వాడు పెళ్లి చేసుకుని తమ్ముడు పెళ్లి చేయాలని తెలియదా? వాడికి నౌకరు చేయాలని తెలియదా? నేను చేస్తలేను నౌకరి. వాడి గ్రాచారం తక్కువ ఉన్నదిరా. వాడు నీకన్నా ఎక్కువ చదువుతుందిరా. వాడు భ్రమలో పడి బతికి ఇన్ని రోజులు వాడి జీవితం నాశనం చేసుకున్నారా? వాళ్ళ లెక్కన నువ్వు కూడా తగలవడరా? అయితే నేను జీవితం నాశనం చేసుకోవాలా? అంటే నీకు పెళ్లి చేసుకుంటే నీ జీవితం మంచిగా ఉంటుందారా? అంత దాకా నువ్వు మంచిగా ఉండవా? అరే అంతే కాదు బాబు, వాళ్ళ ఇంట్లో అవతలేరని చెప్తానా కదా. ఎవరు అవుతలేరా? అరే వాళ్ళ నాయన అవతలేడు బాబు, సంబంధాలు చూస్తాడు. అవును తల్లి, నీకు దండం పెట్టాలి. మీ అయ్య ఫోన్ చేసావు, మీ అయ్యోటి అంటాడు. వీడో నేను ఏకంగా తీసుకొస్తాడు. మీ అయ్య ఫోన్ చేసి నువ్వు మనిషివేనా, నీ కొడుకు మనిషివేనా, నా బిడ్డను ఎట్లా లేవో తీసుకపోతాడు. అసలు మీరు మీ ఉంటా ఎన్ని మాటలు అన్నాడు నీ అయ్యా, చెప్పుకోలేని మాటలు అన్నాడు. నువ్వు ఏకంగా మనతో తిరిగి వచ్చినావు తల్లి. ఏం చూసి వచ్చినావు అవ్వా? ఇగో ఇది మా ఇల్లు, మా వ్యవహారం, మా బతుకులు కనిపిస్తానే కదా. నిన్నేం మోసం చేసి తీసుకొచ్చాడు, నువ్వెందుకు వచ్చినావు దీంతోటి? అంకుల్, అనంత్ నన్ను ఏం మోసం చేయలేదు. మేము ఒకరికొకరు ఇష్టపడి ఒకరికొకరు అర్థం చేసుకొని వచ్చినాం ఈడ దాకా. అంత మోసం చేసేటోడైతే మిమ్మల్ని కూడా మోసం చేస్తుండే కదా. అక్కడికక్కడ నన్ను గుడికి తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటుండే కదా. మీరు ఒప్పుకుంటారని నమ్మకంతో ఈడ దాకా తీసుకొచ్చిర్రు. మీరేమో ఇట్లా మాట్లాడుతున్నారు. అనంతదేం తప్పులేదు, అర్థం చేసుకోండి కదా ప్లీజ్. అద్దు బిడ్డ, నీకు దండం పెట్టి చెప్తాను. మీ అయ్య అసలే కోపకుంటాడు. ఇప్పటికే నువ్వు కనిపించలేవు అని తెలిసి పోలీస్ స్టేషన్లో కేసే పెట్టిండు. కోట్లు అంటాడు, మన్ను అంటాడు, మజారం అంటాడు. తిరిగే ఓపిక కానీ తిరిగాని రూపాయలు కానీ లేవు బిడ్డ. మా అసలే చిన్న బతుకులు. అయినా మీ అయ్య కోపకుండోడు. ఉరికే ఛాయ పట్ల వీని కొట్టినా వీని పానమే పోను, నీ పానమే పోను. ఎందుకు బిడ్డ ఈ ప్రేమలు దోమలు ఇవన్నీ పనిచేయ రాదుల్లి. నువ్వేమనుకోకుండా మీ ఇంటి దారికి నువ్వు పో బిడ్డ. సరే అంకుల్, నేను ఇప్పుడు ఇంటికి వెళ్తా. నేను ఇంటికి వెళ్ళినాక మా నాన్న ఏదో ఒక సంబంధం చూసి పెళ్లి చేస్తాడు. అప్పుడు నేను ఏదో ఒకటి వేసుకుంటా. ఇక అప్పుడు కూడా వచ్చి మా నాన్న అనంతనే కదా అనేది. అప్పుడేం చేస్తారు మీరు? అయ్యా ఈ ఒక్కసారికి నా మాటినరా. ఒక్క 6 నెలల లోపుకే పట్టులు బిడ్డ. మీ అయ్యతో వచ్చి నేను మాట్లాడతా. మీ పెళ్లి సంబంధం మాట్లాడి ఖాయం చేసి 6 నెలల తర్వాత మీకు పెళ్లి చేస్తారా? ఈ 6 నెలల అన్నయ్యకి ఏమైనా సంబంధం దొరికితే వాని పెళ్లి కూడా చేస్తారా? వాని పెళ్లి అంటే నీ పెళ్లి అంటే మీరిద్దరు సంబరంగా ఉంటే మాకు అంతే చాలరా. ఇంకేం కావాలరా మాకు? ఏ బాబు, నువ్వు 6 నెలలు అనుకుంటా. వాళ్ళంటే వేసుకుంటే నువ్వంటే ఏతావంట. 2 సంవత్సరాలు చెప్తున్నావు ఇదే మాట. చూడు బాబు, వాడు వేసుకుంటే ఎప్పుడు వేసుకుంటుంటే ఇట్లా రోడ్ల మీద పిచ్చలుగా ఇరగపోతుండేవాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న కూడా అవుతాడు బాబు. మేము అందుకే నిర్ణయం తీసుకున్నాం, మీతోనైతే పెళ్లి చేయర్రి, లేదంటే మేమేమో పెళ్లి చేసుకుంటాం, వచ్చి అక్షంతలు వేయర్రి. అరే ఏం మాట్లాడుతున్నావురా? పో చేసుకోపోరా, చేసుకోపో. ఏం మాట్లాడుతున్నావా? నీకు పెళ్లి చేసుకోవాలనుంటే చేసుకో. నా గురించి ఎందుకురా నీకు? వాడు చదువుతలేడు, తిరుగుతాడు, జాబ్ ఎత్తలేడు, ఇవన్నీ నీకెందుకురా? నా పెళ్లి నేను చేసుకోనని చెప్పినా కదా. నీకు ఎన్నోసార్లు చెప్పినా అన్నదిగా. నా విషయంలో వెళ్ళిపెట్టకు, అర్థమైందా? ఉన్నదే అంటానా? ఏంటి నువ్వు ఉన్నదనేది? అవసరం లేదని చెప్పినా. ఆగర్రా, మీలో లేదురా. నిన్ను చూడబోతున్నావు, ఆ పొలంలో ఏదో తీర్చినావు. వీళ్ళు ఏమో ఫోన్ చేసి తిట్టిళ్ళు. ఇద్దరే ఉన్నారా? అయ్యా ఉన్నాడు అనుకుంటా, చచ్చింది అనుకుంటా ఇంట్లో. మీ ఇష్టం వచ్చినట్టు ఊరేగర్రా. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడు చేసుకోవాలి. నేనే సత్తా. లేదు బాబు, మేము గుళ్ళవే పెళ్లి చేసుకుంటున్నాం. వస్తేనేమో అక్షింతలు వేసి ఆశీర్వదించు, లేదంటే కొడుకు చచ్చిపోయాను అనుకో. అనంత్ ఆగు. అంకుల్ మా నాన్నతో మాట్లాడుతుంటుండు కదా, ఆలోచించు ఒకసారి. ఏదంతా కాదు సుజన, 2 సంవత్సరాలకి ఇదే ముచ్చట చెప్తారు వాళ్ళు. మనం పోయి పెళ్లి చేసుకుందాంపా. మాటలు నమ్ముకుంటూ వస్తుంటాయి పంచి. అబ్బా, ఏం కొడుకులా కంటింగ్ కదనయ్యా. ఓ ఎవరిని సందాల పడిపోలి. నువ్వు కూడా పోతున్నావు కదా, నువ్వు కూడా హైదరాబాద్ పో. మేమేమన్నా మందు తాగి సత్తాం. ఈ కొడుకు పెళ్ళికి పోవాలనా వద్దా, ఆ కొడుకు పెళ్లి చేయాలనా వద్దా, అసలు ఏం అర్థం కాకుండా అవుతుంది ఇంట్లో.